అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు తెలుగు మిస్టికల్ అఫైర్స్. దారం లేనిదే మనకు క్షణం గడవదు. ఉదయం లేవగానే ఉపయోగించే టూత్ బ్రష్ మొదలు ధరించే దుస్తులు సహా పలు రకాలుగా నూలు వినియోగంలో ఉంటుంది. నిత్య జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా మారిపోయిన ఆ దారం తయారయ్యే విధానం, మొక్కలు, జంతువుల నుంచి లభించే సహజ దారాలు, పెట్రో రసాయనాలతో ఉత్పత్తి చేసే కృత్రిమ దారాలను, పాలిమర్ రూపమైన ప్లాస్టిక్ గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. దారాలకు ఉండే విభిన్న ప్రయోజనాలు, వాటిని అందించే జంతువులు, మొక్కలు, పంటలతో పాటు భౌగోళికంగా అవి ఎక్కడ లభ్యమవుతాయి అనే అంశాలపైన ఈ వీడియో చేయబడినది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూద్దామా? వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 1వ ప్రశ్న. పాలిమర్ అనే పదం పాలిమర్ అనే ఏ భాష పదాల నుంచి వచ్చింది? ఆప్షన్స్: లాటిన్, గ్రీక్, అరబిక్, ఇటాలియన్. జవాబు గ్రీక్. 2వ ప్రశ్న. కింది వాటిలో మొక్కల నుంచి లభించే దారం కానిది? జవాబు ఉన్ని. కింది వాటిలో బంగారు దారంగా పేరుగాంచినది? ఆప్షన్స్: ఉన్ని, నూలు, పట్టు, జనము. ఆన్సర్ జనము. 4వ ప్రశ్న. కింది వాటిలో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లు కలిగిన దారం? ఆప్షన్స్: పట్టు, ఉన్ని, నూలు, కిత్తినార. రైట్ ఆన్సర్ ఇస్ పట్టు. 5వ ప్రశ్న. దూది నుంచి గింజలను తొలగించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: కార్డింగ్, జిన్నింగ్, డైయింగ్, స్టారింగ్. రైట్ ఆన్సర్ జిన్నింగ్. 6వ ప్రశ్న. మెరీనో జాతి గొర్రె ఒక సంవత్సరంలో ఎంత ఉన్నినిస్తుంది? ఆప్షన్స్: 10 నుంచి 15 కేజీలు, 5 నుంచి 10 కేజీలు, 5 నుంచి 18 కేజీలు, 15 నుంచి 20 కేజీలు. ఆన్సర్ 5 నుంచి 18 కేజీలు. 7వ ప్రశ్న. దుస్తులకు రంగులు అద్దడాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్: కార్డింగ్, డైయింగ్, స్టారింగ్, బ్లీచింగ్. సరైన జవాబు డైయింగ్ అని అంటారు. 8వ ప్రశ్న. జనుము దారాన్ని మొక్కల ఏ భాగం నుంచి తయారు చేస్తారు? ఆప్షన్స్: ఆకులు, వేర్లు, కాండం, కాయలు. సరైన జవాబు కాండం. 9వ ప్రశ్న. సెల్యులోజ్ అనే పిలిచే కార్బోహైడ్రేట్ దేని నుంచి లభిస్తుంది? ఆప్షన్స్: పత్తి, ఉన్ని, పట్టు, కొబ్బరి. సరైన జవాబు పత్తి. 10వ ప్రశ్న. గోను సంచులు, తివాచీలు తయారీకి ఉపయోగించే దారం? ఆప్షన్స్: పత్తి, ఉన్ని, జనము, గోగునార. రైట్ ఆన్సర్ ఇస్ జనము. 11వ ప్రశ్న. పత్తి దారాల నుంచి వస్త్రం పొందడానికి సంబంధించి సరైన క్రమం? ఆప్షన్స్: దువ్వడం, వడకడం, దారం నేయడం. దువ్వడం, దారం, వడకడం, నేయడం. దారం, దువ్వడం, నేయడం, వడకడం. వడకడం, నేయడం, దారం, దువ్వడం.
సరైన సమాధానం ఆప్షన్ 1. దువ్వడం, వడకడం, దారం నేయడం. 12వ ప్రశ్న. భారతదేశంలో జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం. ఆప్షన్స్: ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం పశ్చిమ బెంగాల్. 13వ ప్రశ్న. కొబ్బరి పీచు ఉత్పత్తులకు సంబంధించి సరైనవి. ఆప్షన్స్: కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు, కొబ్బరి తాడు, పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. 14వ ప్రశ్న. పుట్టగొడుగులను పెంచడానికి దేన్ని ఆధార పదార్థంగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్: జనమునార, గోగునార, అరటినార, కొబ్బరి పీచు. సరైన సమాధానం కొబ్బరి పీచు. 15వ ప్రశ్న. బ్రష్, డోర్ మ్యాట్లు, పరుపులు, సంచుల తయారీకి ఉపయోగించే నారను గుర్తించండి. ఆప్షన్స్: నీలం రంగు కొబ్బరి పీచు, ఎరుపు రంగు కొబ్బరి పీచు, గోధుమ రంగు కొబ్బరి పీచు, నలుపు రంగు కొబ్బరి పీచు. సరైన సమాధానం గోధుమ రంగు కొబ్బరి పీచు. 16వ ప్రశ్న. నూలు వడకడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్స్: సూది, కత్తెర, తకలి, కత్తి. సరైన సమాధానం తకలి. 17వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఉన్ని తయారీకి ప్రధాన వనరు. ఆప్షన్స్: గొర్రెలు, మేకలు, ఒంటెలు, కుందేలు. సరైన సమాధానం గొర్రెలు. 18వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పాలు, మాంసం, ఉన్ని కోసం ఏ జాతి గొర్రెలను పెంచుతారు? ఆప్షన్స్: ఇరానీ జాతి గొర్రె, కాశ్మీర్ జాతి గొర్రె, అంగోరా జాతి గొర్రె, డెక్కనీ జాతి గొర్రె. సరైన సమాధానం డెక్కనీ జాతి గొర్రె. 19వ ప్రశ్న. ఏ మేక నుంచి లభించే ఉన్నిని మొహాయిర్ అంటారు? ఆప్షన్స్: కాశ్మీర్ మేక, అంగోరా మేక, డెక్కనీ మేక, పుంగనూరు మేక. సరైన సమాధానం అంగోరా మేక. 20వ ప్రశ్న. ఏ మేక నుంచి అత్యంత ఖరీదైన ఉన్ని లభిస్తుంది? ఆప్షన్స్: అంగోరా మేక, కాశ్మీర్ మేక, ఇరానీ మేక, డెక్కనీ మేక. సరైన సమాధానం కాశ్మీర్ మేక. 21వ ప్రశ్న. ఏ జంతువుల నుంచి లభించే ఉన్ని గరుకుగా ఉండి ఉనికి ఉండాల్సిన ఇతర అన్ని లక్షణాలు కలిగి ఉంటుంది? ఆప్షన్స్: గొర్రెలు, మేకలు, జడల బర్రెలు, ఒంటెలు. సరైన సమాధానం ఒంటెలు. 22వ ప్రశ్న. ఏ జంతువు రాల్చిన వెంట్రుకల నుంచి కోట్లు, బేజర్లు తయారు చేస్తారు? ఆప్షన్స్: జడల బర్రె, ఒంటె, లామా, అల్వాకా. సరైన సమాధానం ఒంటె. 23వ ప్రశ్న. లదాఖ్, టిబెట్ కనిపించే పొడవైన వెంట్రుకలున్న జంతువు? ఆప్షన్స్: జడల బర్రె, ఒంటె, లామా, అల్వాకా. సరైన సమాధానం జడల బర్రె. 24వ ప్రశ్న. తెలుపు రంగులో ఉండే మెత్తని ఉన్ని ఇచ్చే జంతువు? ఆప్షన్స్: లామా, అల్వాకా, కుందేలు, మేక.
సరైన సమాధానం కుందేలు. 25వ ప్రశ్న. దక్షిణ అమెరికాలో ఉన్ని కోసం పెంచే పొడవైన వెంట్రుకలున్న జంతువు. ఆప్షన్స్: ఒంటె, లామా, అల్పాకా, ఒంటె. సరైన సమాధానం ఒంటె, లామా. 26వ ప్రశ్న. వర్లా అనే గ్రామం నాణ్యమైన ఉన్ని కంబళ్లకు ప్రసిద్ధిగాంచింది. వర్లా అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. 27వ ప్రశ్న. ఊలు దారంలో ఉండే ప్రోటీన్ని గుర్తించండి. ఆప్షన్స్: సిరిసిన్, ఫైబ్రోనియన్, సెల్యులోజ్, కెరాటిన్. సరైన సమాధానం కెరాటిన్. 28వ ప్రశ్న. కింది వాటిలో అధమ ఉష్ణవాహకం గల దారం. ఆప్షన్స్: పట్టు, ఉన్ని, నూలు, రేయాన్. సరైన సమాధానం ఉన్ని. 29వ ప్రశ్న. కలంకారీ ఒక రకమైన చేతి ముద్రత నూలు వస్త్ర పరిశ్రమ. ఈ కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం. ఆప్షన్స్: సిరిసిల్ల, గద్వాల్, మచిలీపట్నం, ధర్మవరం. సరైన సమాధానం మచిలీపట్నం. 30వ ప్రశ్న. తివాచీల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం. ఆప్షన్స్: సిరిసిల్ల, గద్వాల్, ధర్మవరం, మచిలీపట్నం. సరైన సమాధానం మచిలీపట్నం. 31వ ప్రశ్న. భారతదేశంలో గ్రామీణ పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. దీనిలో మహిళా కార్మికుల శాతం దాదాపు. ఆప్షన్స్: 50%, 30%, 80%, 20%. సరైన సమాధానం 80%. 32వ ప్రశ్న. ఒక దారాన్ని మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తుంది. అది ఏ దారం? ఆప్షన్స్: నూలు, ఉన్ని, నైలాన్, అకాలిన్. రైట్ ఆన్సర్ ఉన్ని. 33వ ప్రశ్న. ప్రపంచంలో మొదటిసారిగా తయారు చేసిన కృత్రిమ దారం. ఆప్షన్స్: నైలాన్, రేయాన్, అకాలిన్, పాలిస్టర్. సరైన సమాధానం నైలాన్. 34వ ప్రశ్న. కింది వాటిలో కృత్రిమ పట్టుగా పిలిచే దారం. ఆప్షన్స్: ఆకలి, రేయాన్, నైలాన్, పాలిస్టర్. సరైన సమాధానం రేయాన్. 35వ ప్రశ్న. చిన్న పిల్లల డైపర్స్లో ఉపయోగించే దారం. ఆప్షన్స్: రేయాన్, నైలాన్, అకాలిన్, పాలిస్టర్. సరైన సమాధానం రేయాన్. 36వ ప్రశ్న. నకిలీ ఉన్నుగా పిలిచే కృత్రిమ దారాన్ని గుర్తించండి. ఆప్షన్స్: పాలిస్టర్, రేయాన్, అకాలిన్, నైలాన్. సరైన సమాధానం అకాలిన్. 37వ ప్రశ్న. టెర్లిన్ అంటే? ఆప్షన్స్: ప్రసిద్ధి పొందిన నైలాన్, ప్రసిద్ధి పొందిన అకాలిన్, ప్రసిద్ధి పొందిన రేయాన్, ప్రసిద్ధి పొందిన పాలిస్టర్. సరైన సమాధానం ప్రసిద్ధి పొందిన పాలిస్టర్. 38వ ప్రశ్న. పారాచూట్ల తయారీకి పర్వతాల ఎక్కడానికి ఉపయోగించే తాళ్ళు. ఆప్షన్స్: నైలాన్, రేయాన్, అకాలిన్, పాలిస్టర్.
సరైన సమాధానం నైలాన్. 39వ ప్రశ్న. పాలిస్టర్ ఉన్నితో ఏర్పడే మిశ్రమ దారం. ఆప్షన్స్: పాలీకట్, పాలీసిల్క్, పాలీవుల్, పాలీ నైలాన్. సరైన సమాధానం పాలీవుల్. 40వ ప్రశ్న. మొదటిసారిగా ప్లాస్టిక్ను తయారు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: బెక్లాండ్, స్టాండ్గిర్, జూట్ఫుల్ హెడ్జ్, అలెగ్జాండర్ పార్క్స్. సరైన సమాధానం అలెగ్జాండర్ పార్క్స్. 41వ ప్రశ్న. కింది వాటిలో థర్మోప్లాస్టిక్ని గుర్తించండి. ఆప్షన్స్: కుక్కర్ పిడి, కంప్యూటర్ క్యాబిన్స్, మెలోమిన్, పీవీసీ. సరైన సమాధానం పీవీసీ. 42వ ప్రశ్న. కింది వాటిలో థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్కు ఉదాహరణ. ఆప్షన్స్: పీవీసీ, పాలిథిన్ కవర్, వాటర్ ప్యాకెట్స్ కవర్, బెకలైట్. సరైన సమాధానం బెకలైట్. 43వ ప్రశ్న. ఈ గుర్తు ఆధారంగా రెజిన్ పేరును గుర్తించండి. ఆప్షన్స్: పీఈటీ, హెచ్డిపిఈ, ఎల్డిపిఈ, పీవీసీ. సరైన సమాధానం హెచ్డిపిఈ. 44వ ప్రశ్న. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ పైన త్రిభుజాకార సింబల్లో ఉండే నెంబర్ను గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 3. 45వ ప్రశ్న. ఏ దారాన్ని మండిస్తే కాగితం కాలిన వాసన వస్తుంది? ఆప్షన్స్: నూలు, ఉన్ని, అకాలిన్, పట్టు. సరైన సమాధానం నూలు. 46వ ప్రశ్న. అల్లిక దారాలు, క్రీడా దుస్తులు తయారీకి ఉపయోగించే దారం. ఆప్షన్స్: నైలాన్, రేయాన్, పాలిస్టర్, అకాలిన్. సరైన సమాధానం అకాలిన్. 47వ ప్రశ్న. టూత్ బ్రష్, చేపల పట్టే వలలో ఉపయోగించే కృత్రిమ దారం. ఆప్షన్స్: నైలాన్, రేయాన్, పాలిస్టర్, అకాలిన్. సరైన సమాధానం నైలాన్. 48వ ప్రశ్న. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా దుస్తుల తయారీలో ఉపయోగించే దారం. ఆప్షన్స్: నైలాన్, పాలిస్టర్, అకాలిన్, రేయాన్. సరైన సమాధానం పాలిస్టర్. 49వ ప్రశ్న. ఎముకలు విరుగునప్పుడు, గాయాలు తగిలినప్పుడు కట్లు కట్టడానికి ఉపయోగించే దారం. ఆప్షన్స్: నైలాన్, పాలిస్టర్, రేయాన్, అకాలిన్. సరైన సమాధానం రేయాన్. 50వ ప్రశ్న. కింది వాటిలో జీవిచ్ఛనం చెందిన పదార్థం. ఆప్షన్స్: కూరగాయల తొక్కలు, కాటన్ దుస్తులు, నారలు, ప్లాస్టిక్. సరైన సమాధానం ప్లాస్టిక్. ధన్యవాదములు. మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్కై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.